Hello friends, very good morning. So most important current affairs for prelims 2021లో భాగంగా ఇవాళ మనం చూడబోయే టాపిక్ బాండ్ ఈల్డ్స్. సో బిఫోర్ దట్ లెట్ మీ టాక్ అబౌట్ our two beautiful courses, UPSC Infinity ఆఫ్లైన్ అండ్ UPSC Infinity ఆన్లైన్. సో ఆఫ్లైన్ వచ్చేసి మనకి 2nd ఆగస్ట్ నుంచి విశాఖపట్నం ఎంవిపి కాలనీలో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. యాజ్ అన్ ఇనాగరల్ ఆఫర్ వీఆర్ ఆఫరింగ్ ఇట్ అట్ జస్ట్ 50,000 రూపీస్. 50,000 రూపాయలకి మీరు జాయిన్ అయ్యే మంచి అవకాశం. అండ్ ఇన్స్టాల్మెంట్ మోడ్లో రావాలంటే 60,000 ఉంటుంది. 5,000 ఇంటూ 12 మంత్స్ పర్ మంత్ 5,000 చొప్పున పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది మేడం నెంబర్, ఈ నెంబర్ కాల్ చేసి మీరు జాయిన్ కావచ్చు. బ్యూటీ ఏంటంటే ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ అనేది ఫ్రీ. వీఆర్ గివింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో యూ గెట్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఇన్ దిస్ కోర్స్. లేదు ఓన్లీ ఆన్లైన్ మాకు సరిపోతుంది అనుకునే వాళ్ళకి 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. రికార్డెడ్ మాత్రమే తీసుకుంటే కేవలం 40,000కే జాయిన్ అవ్వచ్చు. లైవ్ అండ్ రికార్డెడ్ బోత్ కావాలి అనుకుంటే 50,000, ఇది కూడా అప్ ఫ్రంట్ పేమెంట్తో. లైవ్ అండ్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ 12 ఇంటూ 5,000, మంత్కి 5,000 చొప్పున పే చేసి జాయిన్ అవుతానంటే మీరు 60,000 రూపీస్ అవుతుంది ఫీజు. దీనికి కూడా సేమ్ మేడం 7893899553 నెంబర్ కాల్ చేసి జాయిన్ కావచ్చు. అండ్ బోత్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ యూపీఎస్ ఇన్ఫినిటీ. అండ్ ఈ రెండు కూడా 31st జూలై వరకు మాత్రమే వ్యాలిడ్. ఇది కూడా 31st జూలై వరకే, ఇది కూడా 31st జూలై వరకే. సో ఆఫ్లైన్ ఫీజ్ ఏమో 10,000 రూపీస్ పెరుగుతుంది. 1st ఆగస్ట్ నుంచి ఇట్ ఈస్ గోయింగ్ టు గో అప్ బై 10,000 రూపీస్. సో లెట్స్ బిగిన్ టుడేస్ టాపిక్ విచ్ ఇస్ బాండ్ ఈల్డ్స్. అసలు ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా యుఎస్ 10-year ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ అనేవి పెరిగాయి. బాండ్ మీద వచ్చే ఈల్డ్ అనేది పెరిగింది అమెరికాలో. దానికి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు, దీనివల్ల ఇండియన్ మార్కెట్ మీద, ఇండియన్ ఎకానమీ మీద ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇండియాలో కూడా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అసలు ఈ బాండ్స్ అంటే ఏంటి చూద్దాం. అలాగే ఈ బాండ్ ఈల్డ్స్ ఎలా డిటర్మైన్ చేస్తారు, అండ్ ఇవి మిగిలిన ఎకనామిక్ వేరియబుల్స్తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి, అండ్ రైజింగ్ బాండ్ ఈల్డ్స్ యుఎస్లో ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ టాపిక్స్ అన్ని ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్, వాట్ ఆర్ బాండ్స్? చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది అండ్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. బాండ్ ఈజ్ నథింగ్ బట్ ఎ డెట్ ఇన్స్ట్రుమెంట్. డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే అర్థం ఏంటి? అప్పు తీసుకునే ఒక సాధనం. గవర్నమెంట్స్, ఎస్పెషలీ ఇండియన్ గవర్నమెంట్ కావచ్చు, ఏ దేశంలో గవర్నమెంట్ కావచ్చు, కార్పొరేట్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి మనీ కావాలి అంటే దే కెన్ ఇష్యూ సంథింగ్ కాల్డ్ బాండ్. బాండ్ని ఇష్యూ చేయొచ్చు. ఒక బాండ్కి 3 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. మొదటిది ఫేస్ వాల్యూ, అంటే బాండ్ యొక్క వాల్యూ ఎంత. ఒక ఎగ్జాంపుల్ కింద మనం 1000 రూపీస్ తీసుకుందాం. అలాగే కూపన్ రేట్ అంటారు. కూపన్ రేట్ అంటే ఈ బాండ్ పైన ఎంత వడ్డీ ఇస్తారు, గవర్నమెంట్ ఎంత వడ్డీ ఇద్దాం అనుకుంటుంది. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 5%. అండ్ మూడవది మెచ్యూరిటీ డేట్ ఏంటి, అంటే ఏ రోజుకి ఇది మెచ్యూర్ అవుతుంది. లెట్ us సే 5 years, 5 సంవత్సరాలకి మెచ్యూరిటీ అవుతుంది అని అర్థం అనమాట. సో ఎవరైనా సరే మనలాంటి ఇన్వెస్టర్స్, మీరు, మేము, మనలాంటి వాళ్ళందరం, లేదా ఏవైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ, లేకపోతే బ్యాంక్స్ కానీ, ఎనీబడి హూ ఎవర్ హ్యాస్ క్యాష్ కెన్ పుట్ దేర్ మనీ ఇన్ బాండ్స్. దే కెన్ బై బాండ్స్. ఎవరైనా సరే ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు. ఎవరైనా ఈ బాండ్స్ కొనుక్కోవచ్చు. సో ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి, మనం బాండ్స్ కొంటున్నాము అంటే మనకి ఇది ఏమవుతుంది? ఇన్వెస్ట్మెంట్. మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇన్వెస్ట్మెంట్. మరి ఎవరైతే బాండ్స్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు? మీకు 5% per annum మీకు వడ్డీ ఇస్తాను అని చెప్పి బాండ్స్ అమ్ముతున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఏమంటాం మనం? బారోయింగ్. అంతేనా? ఎవరైతే బాండ్ ఇష్యూ చేస్తున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది బారోయింగ్. ఎవరైతే అందులో డబ్బు పెడుతున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇన్వెస్ట్మెంట్. నా దగ్గర ఎక్సెస్ క్యాష్ ఉంది, నాకు వడ్డీ కావాలనుకునే వాళ్ళు కొంటారు, డబ్బులు అవసరం అనుకునే వాళ్ళు అప్పు తీసుకుంటారు. సో గవర్నమెంట్స్ అక్రాస్ ద వరల్డ్ అప్పు కావాలి అనుకునేటప్పుడు ఎంచుకునే మార్గం ఏంటి? ఇష్యూయింగ్ బాండ్స్. ఇండియాలో బాండ్స్ ఎవరు ఇష్యూ చేస్తారు? ఆర్బిఐ ఇష్యూ చేస్తుంది. ఎవరి తరపున? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి బాండ్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటుంది అనమాట.
ఇది బాండ్స్ అంటే ఏంటి అనేది చూసాం. హౌ ఆర్ బాండ్ ఈల్డ్స్ డిటర్మైన్డ్? ఇందాక స్లైడ్లో మనం 3 పదాలు చూసాం: ఫేస్ వాల్యూ, కూపన్ రేటు, మెచ్యూరిటీ డేట్. సో 1000 రూపీస్ ఫేస్ వాల్యూ అయినప్పుడు కూపన్ రేట్ 5% అంటే ఫస్ట్ ఇయర్ మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 50 రూపాయలు. 5% ఆఫ్ 1000. సెకండ్ ఇయర్ 50 రూపాయలు, థర్డ్ ఇయర్ 50 రూపాయలు, మొత్తం 5 సంవత్సరాలకి కలిపి 550. ఒకవేళ ఆ బాండ్ ఇయర్లీ ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకోండి, ప్రతి సంవత్సరం అవగానే మనకి 50 రూపాయలు అకౌంట్లో పడిపోతూ ఉంటాయి. మనం ఒక 1000 రూపాయలు పెట్టి బాండ్ కొనుక్కుంటే 50 రూపాయలు 50 రూపాయలు 50 రూపాయలు చొప్పున అకౌంట్లో పడుతూ. అండ్ మెచ్యూరిటీ 5 ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ మన 1000 రూపీస్ మనకి ఇస్తారు. సో 1000 ప్లస్ దిస్ 250 మొత్తం 1250 మనకు వచ్చినట్టు. ఈ రకంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 50 రూపాయలు అనేది మనకు వచ్చే యాన్యువల్ ఇంట్రెస్ట్, కూపన్ రేట్ అని చెప్పి అంటారు. కూపన్ రేట్ అనేది బాండ్ మీదే ప్రింట్ చేసి ఉంటుంది. అంటే ఎంత వడ్డీకి ఇస్తున్నారని ముందే మెన్షన్ చేస్తారు. ఈ కూపన్ రేట్ యొక్క 5% దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? ఫేస్ వాల్యూ మీద. 1000 రూపాయల బాండ్ 5% అంటే 5% ఆఫ్ 1000 అనేది మనకు వచ్చే వడ్డీ. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ అనేవి ఎలా డిటర్మైన్ చేస్తారు, ఈల్డ్ అంటే ఏంటి అనేది కూడా చూద్దాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, కృష్ణారావు అప్పారావు ఎవరో అబ్బాయి ఉన్నాడు. తినేమో ఒక బాండ్ కొనేసాడు. హీ పర్చేజ్డ్ ఏ బాండ్. కొనేసిన తర్వాత ఒక నీడ్ వచ్చి తర్వాత హీ కెన్ ఆల్సో సెల్ ఇట్. ద వన్ హూ పర్చేజెస్ కెన్ ఆల్సో సెల్ ఇట్ కదా, అమ్మడం కూడా చేస్తాడు కదా. బాండ్స్ కొనేవాళ్ళు అమ్మడం కూడా చేస్తారు. సో ఈ కొనడం అమ్మడం అనేవి రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి. మొట్టమొదటిసారి బాండ్ ఇష్యూ చేసినప్పుడు మనం కొన్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం? ప్రైమరీ మార్కెట్ అంటారు. ప్రైమరీ మార్కెట్ లేదా ప్రైమరీ ఇష్యూ. ఫస్ట్ టైం ఆర్బీఐ ఎప్పుడైతే కొత్త బాండ్స్ ఇష్యూ చేసిందో 5 సంవత్సరాలు లేదా 7 ఇయర్స్ టైం పీరియడ్తో, ఆ రోజు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళు ప్రైమరీ మార్కెట్లో కొన్నారు అని అర్థం. ఆ రోజు కొనుక్కోలేకపోయిన వాళ్ళు సెకండరీ మార్కెట్లో కొంటారు. సెకండరీ మార్కెట్ అంటే ఆల్రెడీ ఎవరైతే కొనేసారో వాళ్ళ దగ్గర కొనుక్కోవడం. ఇవి కొత్త బాండ్స్ కాదు, ఆల్రెడీ కొంత టైం పీరియడ్ అయిపోయిన బాండ్స్ లేదా ఆల్రెడీ ఒకరి చేతుల నుంచి ఇంకో చేతులు మారిన బాండ్స్ అనమాట. దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఒక చిన్న ఎనాలజీ చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ మార్కెట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్లాట్లు వేస్తున్నాము అంటారు, అంతేనా? ప్లాట్లు వేస్తున్నాం అని అంటారు కదా. ప్లాట్లు వేసి మొట్టమొదటిసారి అమ్మేశారు అనుకోండి, ఇది ప్లాట్ 1 2 3 4 5 6 7 8 9. ఫస్ట్ టైం దీన్ని అమ్మినప్పుడు మనం యూ కెన్ కాల్ ఇట్ ప్రైమరీ మార్కెట్. ఓకే, ఒక అబ్బాయి ప్రైమరీ మార్కెట్లో కొనలేకపోయాడు, ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల కొనలేకపోయాడు. ఇంకొక ఆయన ఈ ప్లాట్ నెంబర్ 6 9 3 కొనేశాడు. ఇప్పుడు ఇతను మొదటిసారి ఎవరైతే కొనలేకపోయాడో కెన్ హీ గో టు దిస్ పర్సన్ అండ్ ఆస్క్? అడగొచ్చా లేదా? అడగొచ్చు. నేను మొదట ఇష్యూ చేసినప్పుడు నేను కొనలేకపోయానండి, మీ దగ్గర 3 6 9 నెంబర్ ప్లాట్లు ఉన్నాయి కదా, నాకు అమ్ముతారా అని అడగొచ్చు. అమ్మినప్పుడు ఈయన ఏం చేస్తాడు? అప్పటికున్న మార్కెట్ డిమాండ్ బట్టి ఎక్కువ చెప్పో తక్కువ చెప్పో వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు, కొంటారు. సో ఈ ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ మనం ఏమంటాం? సెకండరీ మార్కెట్ అంటాం. దిస్ ఈస్ ద సెకండరీ మార్కెట్ ట్రాన్సాక్షన్. ఈ మొదట జరిగిన ట్రాన్సాక్షన్ ఏంటి? ప్రైమరీ మార్కెట్ ట్రాన్సాక్షన్. ఇది మీకు ఎందుకు చెప్తానంటే బాండ్ మార్కెట్ మీకు అర్థం కావడం కోసం. ఇది ఒక రియల్ ఎస్టేట్లో మీకు చెప్పేది. సేమ్ కాన్సెప్ట్ మీరు బాండ్స్కి అప్లై చేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటిసారి ఇష్యూ చేసినప్పుడు ఎవరెవరైతే కొంటున్నారో వాళ్ళు ఎక్కడ కొన్నట్టు? ప్రైమరీ మార్కెట్లో కొన్నట్టు. ఆల్రెడీ కొనేసిన వాళ్ళ దగ్గర మనం కొన్నాం అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం? సెకండరీ మార్కెట్ అని చెప్పి అంటాం. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్స్ టేక్ వన్ బాండ్. ఇందాక తీసుకున్న బాండే తీసుకోండి. దాని ఫేస్ వాల్యూ ఎంత? 1000 రూపీస్. దాని యొక్క కూపన్ రేట్ ఎంత? 5%. మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ అనుకోండి. లెట్స్ టేక్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సడన్ గా ఒక 2 సినారియోస్ తీసుకుందాం. బాండ్స్ కి డిమాండ్ పెరిగింది అనుకోండి. డిమాండ్ ఫర్ బాండ్స్ పెరిగింది అనుకోండి. బాండ్స్ కి డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం, ఏదైనా వస్తువుకి డిమాండ్ పెరిగితే దాని ధర ఏమవుతుంది? సప్లై కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ఏదైనా వస్తువుకి డిమాండ్ పెరిగితే దాని ధర ఆబ్వియస్ గా పెరిగిపోతుంది, అవునా కాదా? ఆబ్వియస్ గా పెరిగిపోతుంది. ఇప్పుడు రామారావు అనే వ్యక్తి మొదటిసారి ఈ బాండ్ కొన్నాడు. ఇప్పుడు కృష్ణారావు వచ్చేసి, నాకు రామారావు నాకు బాండ్ కావాలి, నేను ముందు కొనుక్కోలేకపోయాను, నువ్వు నాకు అమ్ముతావా అని చెప్పి కృష్ణారావు రామారావుని రిక్వెస్ట్ చేస్తాడు. ఇప్పుడు కృష్ణారావుతో పాటు ఇంకొక
ఇంకో వ్యక్తి కూడా రాజారావు కూడా లెటర్స్ సే రామారావుని రిక్వెస్ట్ చేశాడు అనుకోండి. అంటే బాండ్కి డిమాండ్ పెరిగినట్ట తగ్గినట్ట? ఒక బాండ్ కోసం ఇద్దరు ముగ్గురు వస్తున్నారంటే డిమాండ్ పెరిగినట్టు. ఇన్ రియాలిటీ ఇలా ఇండివిజువల్గా మనిషి కలిసి బాండ్ పర్చేజెస్ చేయరు, ఆన్లైన్లో జరుగుతూ ఉంటాయి. మీకు అర్థం కావడం కోసం నేను ఒక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను. సో బాండ్కి డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? బాండ్ యొక్క ప్రైస్ పెరుగుతుంది. ద ప్రైస్ ఆఫ్ ద బాండ్ విల్ గో అప్. 1000 రూపాయలు పెట్టి కొనుక్కున్న రామారావు ఆ బాండ్ని 1000 రూపాయలకు అమ్ముతాడా? లేదు. హీ విల్ సే 1200 రూపీస్కి అమ్ముతాను అంటాడు. మరి డిమాండ్ పెరిగిందిగా బాగా, 1100 చెప్పొచ్చు, 1200 చెప్పొచ్చు. అప్పటికున్న డిమాండ్ బట్టి కొనాలనుకునే వాళ్ళు కొంటారు. మరి ఎక్కువ రేటు చెప్పినప్పుడు లెట్ అస్ సే కృష్ణారావు ఈ 1200 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడు అనుకోండి. ఇమాజిన్, కృష్ణారావు ఎంత పెట్టి కొన్నాడండి? 1200 రూపీస్ పెట్టి కొనుక్కున్నాడు. కృష్ణారావుకి వడ్డీ ఎంత వస్తుంది అని అడిగితే మీరు ఏం చెప్తారు? మనకి వడ్డీ ఏం తెలుసు? 5%. ఈ 5% నేను 1200 పైన వెయ్యాలా, 1000 పైన వెయ్యాలా? ఈ 5% ఎప్పుడు 1000 పైనే వెయ్యాలి. ఎందుకంటే ఏదైతే ఫేస్ వాల్యూనో కూపన్ రేట్ ఈజ్ ఆల్వేస్ అప్లైడ్ ఆన్ ఫేస్ వాల్యూ. మరి 5% ఆఫ్ 1000 వేస్తే ఎంత వచ్చింది మనకి? 50 రూపీస్ వచ్చింది. కృష్ణారావుకి వచ్చిందంత 50 రూపాయలు సంవత్సరానికి. కృష్ణారావు పెట్టిందంత 1200 రూపీస్. సో ప్రైస్ ఏమో 1200, వచ్చిందేమో 50. సో కృష్ణారావు ఈల్డ్ ఎంత అంటే ఏం చెప్తాం? 50 డివైడెడ్ బై 1200 ఇంటూ 100. ఇది క్యాలిక్యులేషన్. సో ఎంతైంది మనకి? 12 4s 48.2 వచ్చిందా? 2/20 వచ్చింది. 48 అంటే 20 అవుతుంది. 1 వేస్తే మనకి 12, ఇంకో 80 సంథింగ్, 4.1 సంథింగ్ అలా వస్తుంది. అంతేనా? ఎస్ ఆర్ నో? 4.1 ఆర్ సంథింగ్ వస్తుంది మనకి. సో ఇది ప్రాబ్లం అనమాట. ఇప్పుడు ఈ 4.1 అనేది ఇనీషియల్గా ఉన్న 5% కంటే ఎక్కువ తక్కువ? తక్కువ. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? బాండ్ యొక్క ప్రైసెస్ పెరిగితే బాండ్ మీద వచ్చే ఈల్డ్ ఏమవుతుంది? తగ్గుతుంది. ఈల్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? మనకి యాన్యువల్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది బై ద అమౌంట్ పెయిడ్ ఫర్ ద బాండ్. అంటే ఏ ప్రైస్ పెట్టి మనం కొన్నామనేది డినామినేటర్, ఒక ఇయర్లో ఎంత వచ్చింది అనేది న్యూమరేటర్గా చేస్తే వచ్చేదాన్ని మనం ఈల్డ్ అంటాం. అర్థమైందా? ఎంత వచ్చింది, ఎంత పెడితే వచ్చింది అనేది ఈల్డ్. దట్ ఈస్ హౌ వి క్యాలిక్యులేట్ ఈల్డ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో కూపన్ రేటు ఈల్డ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కూపన్ రేటు ఈల్డ్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. కూపన్ రేట్ తక్కువ ఉండి ఈల్డ్ ఎక్కువ ఉండొచ్చు, ఈల్డ్ ఎక్కువ ఉండి కూపన్ రేట్ తక్కువ ఉండొచ్చు కూడా. అందుకనే ఇది 4.167 అవుతుంది డీటెయిల్డ్గా వెళ్తే. బట్ ఇట్ ఈస్ ఎనీవే లెస్ దాన్ 5%. సో బాండ్ ప్రైస్ పెరిగినప్పుడు ఏమైంది? ఈల్డ్ తగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఈ బాండ్కి డిమాండ్ లేదు అనుకోండి. ఇప్పుడు ఈ రామారావు ఎవరైతే ఒరిజినల్గా బాండ్ కొనుక్కున్నాడో తనేమో అవసరం వచ్చి బాండ్ ముందే అమ్మేద్దామని అనుకుంటున్నాడు. తనకి యాక్చువల్గా 5 years వెయిట్ చేసే టైం లేదు. హీ వాంట్స్ టు సెల్ ఇట్ ఇమీడియట్లీ. అలాగే చాలా మంది అవసరాలు ఉండి బాండ్ ముందే అమ్మేస్తున్నారు అనుకోండి. సో సెల్లర్స్ ఎక్కువైనప్పుడు బాండ్కి డిమాండ్ తగ్గిపోతుంది. బేసికల్గా డిమాండ్ తగ్గడం కాదు, డిమాండ్ సేమ్ ఉండి అమ్మేవాళ్ళు సప్లై ఎక్కువైపోయింది అనుకోండి, దాని ప్రైస్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా ఎక్కువగా సప్లై ప్రెజర్ పెరిగిపోవడం వల్ల లెటస్ సే 800 రూపీస్కే తిను అమ్మేశాడు అనుకోండి. ఎవరు? రామారావు 800 రూపీస్కి అమ్మేశారు, రాజారావుకి అమ్మేశాడు అనుకోండి. ఇప్పుడు రాజారావు ఈల్డ్ క్యాలిక్యులేట్ చేద్దాం. రాజారావుకి వచ్చే ఈల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం? న్యూమరేటర్లో ఎంత? 5% ఆఫ్ 1000. అది మారదు. న్యూమరేటర్ ఇప్పుడు కూడా కూపన్ రేట్ అపాన్ ఫేస్ వాల్యూ. డినామినేటర్ అంతా 800. సో విచ్ విల్ బి 50/800 ఇంటూ 100. ఇలా చేస్తే మనకు ఎంత వచ్చింది? 8 6 48. 8 6s 48. సో 50 డివైడెడ్ బై 8 వచ్చింది. అంటే 6.25%. అండ్ 6.25% ఈజ్ మోర్ దాన్ 5%. సో బాండ్ ప్రైస్ తగ్గితే ఈల్డ్ ఏమైంది? పెరిగింది. సో బాండ్ ప్రైసెస్ తగ్గితే ఈల్డ్ ఏమైంది? పెరిగింది. సో మనం ఏం చెప్పొచ్చు? బాండ్ ప్రైస్ అండ్ ఈల్డ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ ప్రైస్ మరియు ఈల్డ్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఐ హోప్ యూ హెవ్ గాట్ దిస్. సెకండరీ మార్కెట్లో మనం ఎంత రేట్ పెట్టి కొన్నాము
అనేది డినామినేటర్, పైన మనకి వచ్చే యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది న్యూమరేటర్ గా వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదాన్ని బాండ్ ఈల్డ్ అని చెప్పి అంటారు. ఈల్డ్ మరియు బాండ్ ప్రైసెస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బాండ్ ప్రైస్ పెరిగితే ఈల్డ్ తగ్గుతుంది, ప్రైస్ తగ్గితే ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఈల్డ్ అనేది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. కూపన్ రేట్ అనేది ఆ పేపర్ మీద ఏదైతే రాశారో ఆ ఇంట్రెస్ట్ రేట్ అయితే, ఈల్డ్ వచ్చేసి ఎఫెక్టివ్ గా ఫైనల్ గా మనకి ఎంత వర్కౌట్ అవుతుంది అది ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అన్నమాట. అయితే ఈ బాండ్ ఈల్డ్స్ మిగిలిన ఎకనామిక్ వేరియబుల్స్ తో ఎలా ఇంటరాక్ట్ అవుతాయి అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ ఇంటరాక్షన్? ఇంటరాక్షన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఇప్పుడు లెట్ అస్ సే స్టాక్ ప్రైసెస్ అని చెప్పాను. స్టాక్ ప్రైసెస్ కి బాండ్ ఈల్డ్స్ కి సంబంధం ఏంటి? లెట్ అస్ సే ఈల్డ్స్ అనేవి పెరిగాయి అనుకోండి, బాండ్ ఈల్డ్స్ పెరిగాయి అనుకోండి. యు ఆర్ ఎన్ ఇన్వెస్టర్, యూ హ్యావ్ క్యాష్. స్టాక్ మార్కెట్లో హై రిస్క్ హై రిటర్న్, అంతేనా? రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ ఎక్కువ ఉంటుంది. బాండ్ మార్కెట్లో లో రిస్క్ లో రిటర్న్, రిటర్న్ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ ఉంటుంది. ఈల్డ్ పెరిగిందని అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్లు పెరిగాయి. ఇంతకు ముందు బాండ్ మార్కెట్లో 6% వర్కౌట్ అయ్యేది అనుకోండి, ఇప్పుడేమో 8% వర్కౌట్ అవుతుంది అనుకోండి. అర్థమైంది? కూపన్ రేట్ నార్మలే ఉంది, కానీ బాండ్ రేట్లు తగ్గిపోయినప్పుడు నీకు ఈల్డ్ పెరిగిపోయింది, 8% వర్కౌట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో 10% వస్తుంది అనుకుందాం. ఇప్పుడు 10% 6% మీరు క్యాలిక్యులేట్ చేస్తే 10% బెటర్లే, కొంచెం రిస్క్ ఉన్నా సరే స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ ఎక్కువ కనిపిస్తాయని చెప్పి మనం టెంప్ట్ అవ్వచ్చు. కానీ బాండ్ మార్కెట్లో ఈల్డ్ అనేది 8% వచ్చింది అనుకోండి, 8% మనకి పక్కా కాన్స్టెంట్ గా వచ్చేస్తుంది కదా. మనకి 8% అనేది పక్కాగా వచ్చేస్తుంది కదా, ఎష్యూరెన్స్ ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో రిటర్న్స్ మీద ఎష్యూరెన్స్ లేదు, రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ కంటే కూడా బాండ్ మార్కెట్ వైపు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? వెన్ బాండ్ మార్కెట్లో ఈల్డ్స్ పెరిగినప్పుడు దాంట్లో ఎక్కువ వస్తుంది కాబట్టి స్టాక్ మార్కెట్లో పెట్టాలనుకునే వాళ్ళు అందులో తగ్గిపోయి బాండ్ మార్కెట్కి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. తద్వారా స్టాక్ ప్రైసెస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఈల్డ్ పెరిగితే స్టాక్ ప్రైసెస్ చాలాసార్లు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా సరే బాండ్ మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్లు పెరిగితే దట్ విల్ హ్యావ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్. అలాగే బాండ్ మార్కెట్లో వడ్డీ రేట్లు తగ్గితే దట్ విల్ హ్యావ్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ స్టాక్ మార్కెట్. గత సంవత్సర కాలంగా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే ఇండియాలో వడ్డీ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయా లేదా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లు తగ్గిస్తూ వచ్చేసింది. ఈ వడ్డీ రేట్లు తగ్గించే క్రమంలో స్టాక్స్ హ్యావ్ బికమ్ మోర్ అట్రాక్టివ్. ఎందుకంటే గవర్నమెంట్ ఎఫ్డీస్ లో పెట్టినా దేంట్లో పెట్టినా ఎక్కువ డబ్బులు రావట్లేదు, బాండ్స్ లో పెట్టినా ఎక్కువ రిటర్న్స్ రావట్లేదు. సో పీపుల్ స్టార్టెడ్ పుట్టింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఇన్ స్టాక్ మార్కెట్స్. ఎకానమీ బాగలేనప్పటికీ కూడా లాస్ట్ 1 year లో స్టాక్ మార్కెట్ విపరీతంగా గ్రో అయింది. దానికి కారణం ఏంటంటే వడ్డీ రేట్లు బాగా తక్కువగా ఉండడం. అదే వడ్డీ రేట్లు పెరిగాయి అనుకోండి, టెంప్టేషన్ మారిపోతుంది, మళ్ళీ సీను రివర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే ఇంకా బాండ్ ఈల్డ్స్ పెరిగితే, ఈల్డ్స్ అంటే వడ్డీ రేట్లు పెరిగేసాయి అనుకోండి, బాండ్ ఈల్డ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేటే కదా. అది పెరిగింది అనుకోండి, కంపెనీస్ పొజిషన్ ఏంటో చెప్పండి ఒకసారి. కంపెనీస్కి ఏమవుతుంది? బారోయింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. దేర్ బారోయింగ్ కాస్ట్ విల్ గో అప్. ఆబ్వియస్లీ బారోయింగ్ కాస్ట్ ఏ రకంగా పెరుగుతుందో మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. ప్రివైలింగ్ అంటే మార్కెట్లో అప్పటికి ఉన్న బాండ్ ఈల్డ్స్ లెటస్ సే 8% అనుకోండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ మీద మార్కెట్లో ఎంత వర్కౌట్ అవుతుంది? 8% వర్కౌట్ అవుతుంది. మీరు అడగొచ్చు, కూపన్ రేట్ 6% ఉండొచ్చు, కానీ బాండ్ ప్రైసెస్ తక్కువగా ఉండడం వల్ల ఈల్డ్ అనేది 8% దగ్గర వర్కౌట్ అవుతుంది అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇప్పుడు నేను ఒక కార్పొరేట్ కంపెనీ, నేను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనుకోండి. నాకేమో ఐ వాంట్స్ టు బారో. రిలయన్స్ ఇండస్ట్రీస్ బారో చేయాలంటే ఏం చేయొచ్చు? దే కెన్ ఇష్యూ కార్పొరేట్ బాండ్ ఇష్యూ చేయొచ్చు. ఇది బారోయింగ్ ప్రోగ్రామే కదా. మరి కార్పొరేట్ బాండ్ ఇష్యూ చేసినప్పుడు మార్కెట్లో గవర్నమెంట్ బాండ్స్ మీద 8% వర్కౌట్ అవుతుంది అన్నప్పుడు రిలయన్స్ వాళ్ళు ఎంత వడ్డీ ఆఫర్ చేయాలి మీరే చెప్పండి. 8% పెట్టారు అనుకోండి, ఎవరైనా రిలయన్స్ బాండ్ కొంటారా? కొనరు. దే విల్ బై గవర్నమెంట్ బాండ్. గవర్నమెంట్ బాండ్కి సేఫ్టీ ఎక్కువ. గవర్నమెంట్ బాండ్ కొంటే పక్కాగా గవర్నమెంట్ మన డబ్బులు తిరిగి చెల్లిస్తుందని నమ్మకం ఉంటుంది. ప్రైవేట్ దానికి నమ్మకం ఉండదు కాబట్టి రిలయన్స్ వాడు ఏం చేయాలి? 8% కంటే ఎక్కువ పెట్టాలి. సో 10% ఆఫర్ చేయాలి. 10% ఆఫర్ చేశాడు అంటే అర్థం ఏంటి? తన బారోయింగ్ కాస్ట్ పెరిగినట్టా కాదా? తను చెల్లించాల్సిన వడ్డీ పెరిగిపోయి
పెరిగినప్పుడు తన బారోయింగ్ కాస్ట్ పెరిగినట్టే కదా. సో కంపెనీస్కి బారోయింగ్ కాస్ట్లు పెరిగిపోతాయి, ఈల్డ్స్ పెరిగినప్పుడు కంపెనీస్కి బారోయింగ్ కాస్ట్లు పెరుగుతాయి అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. సో స్టాక్ మార్కెట్స్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, బారోయింగ్ కాస్ట్లు ఏమో పెరుగుతాయి. అయితే అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇండియా మీద వచ్చిన ఇంపాక్ట్ ఏంటి? ఇదే కదా మన టాపిక్, న్యూస్ లో వచ్చిన ఐటమ్ అది. అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరగడం వల్ల ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఫస్ట్ మొదటి విషయం చూడండి, మళ్ళీ చెప్తాను. ఇది యుఎస్, ఇది ఇండియా. ఇండియాలో స్టాక్స్ ఉంటాయి, ఇండియాలో ఇండియన్ కంపెనీస్ లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ ఉంటాయి. అమెరికాలో బాండ్స్ ఉన్నాయి. అమెరికాలో ఇన్వెస్టర్స్ ఉంటారు, పెట్టుబడిదారులు, ఎవరి దగ్గర అయితే క్యాష్ ఉందో వాళ్ళు. సో ఇన్వెస్టర్స్ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, బాగా తక్కువ ఉన్నాయి అనుకోండి, అరే అమెరికాలో పెడితే మనకి పెద్దగా రాదు అని చెప్పి దే విల్ బి అట్రాక్టెడ్ టు పుట్ దేర్ మనీ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆర్ ఇండియన్ బాండ్ మార్కెట్. అంతేనా? అమెరికాలో వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే ఏమవుతారు? దే విల్ పుష్ దేర్ మనీ ఇంటూ ఇండియన్ స్టాక్ మార్కెట్ లేదా ఇండియన్ బాండ్ మార్కెట్ లేదా విదేశాల్లో ఉన్న రకరకాల ఏ దేశంలో పెడితే మనకి ఎక్కువ వస్తుంది అని చూసుకొని ఆ దేశానికి వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు అమెరికాలోనే ఈల్డ్ పెరిగింది, ఈల్డ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్. అమెరికాలో ఎఫెక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది అన్నప్పుడు ఈ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడులు ఏం చేస్తారు? తగ్గించేస్తారు. సో ఫస్ట్ థింగ్ ఏంటి? డిక్రీజ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ కావచ్చు, ఇండియన్ బాండ్ మార్కెట్ కావచ్చు, తగ్గిపోతాయి. అమెరికన్ ఇన్వెస్టర్స్ అమెరికాలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపుతారు, ఎందుకంటే అమెరికాలో బాండ్స్ వడ్డీ రేట్లు ఎక్కువగా ఇస్తున్నాయి, ఎక్కువ వడ్డీ ఇస్తున్నాయి, కాబట్టి ఇండియాలో పెట్టే బదులు ఇక్కడ పెట్టుకుంటేనే మనకు బెటర్ అని చెప్పి దే విల్ ఇన్వెస్ట్ దేర్ మనీ ఇన్ అమెరికన్ బాండ్స్ రాదర్ దాన్ పుట్టింగ్ ఇట్ ఇన్ ఇండియన్ స్టాక్స్ ఆర్ ఇండియన్ బాండ్స్. సో ఇండియాకి వచ్చే ఫ్లో అనేది ఏమైపోతుంది? ఇది యుఎస్ నుంచి ఇండియాకి వచ్చే ఫ్లో తగ్గిపోతుంది, కట్ అయిపోతుంది. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇది మొదటి ఇంపాక్ట్. ఇది కాకుండా రెండవ ఇంపాక్ట్ ఏంటి? రూపీ డిప్రిషియేషన్, పొటెన్షియల్ డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ. రూపీ డిప్రిషియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి కేర్ఫుల్గా ఆలోచించండి. అమెరికా నుంచి ఇండియాకి మనీ వస్తుంది అంటే అర్థం ఏంటి? ఏ రూపంలో వస్తుంది? డాలర్స్ రూపంలో వస్తుంది. ఇండియాలో డాలర్లు చెల్లుతాయా? చెల్లవు. సో వాళ్ళు ఏం చెయ్యాలి? దే హ్యావ్ టు గో టు ఆర్బిఐ. ఆర్బిఐ దగ్గరికి వెళ్ళి ఈ డాలర్స్ ఇచ్చి వాళ్ళు ఏం కొనుక్కోవాలి? రూపీస్ కొనుక్కోవాలి. రూపీస్ కొనుక్కొని ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. ఇది పద్ధతి, అంతేనా? నా దగ్గర డాలర్ ఉంది, ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. ఏం చేస్తాను? నేను రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తాను, డాలర్ ఇచ్చేస్తాను, రూపీ కొనుక్కుంటాను. డాలర్ ఇచ్చేస్తాను అంటే అర్థం ఏంటి? వాట్ ఆమ్ ఐ డూయింగ్? డాలర్ సేల్ చేస్తున్నారు, రూపీని ఏం చేస్తున్నారు? బై చేస్తున్నారు. ఇఫ్ ఎక్కువ మంది రూపీని బై చేస్తే, ఎక్కువ మంది రూపీని కొంటే రూపీ వాల్యూ ఏమవుతుంది? రూపీ వాల్యూ పెరుగుతుంది. దాన్ని ఏమంటాం? ఎప్రిషియేట్స్. డాలర్తో పోలిస్తే రూపీ మారక విలువ ఎప్రిషియేట్ అవుతుంది, పెరుగుతుంది. ఇది ఎప్పుడు? యుఎస్ నుంచి ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ జరిగినప్పుడు, అంటే యుఎస్ లో ఉన్న వాళ్ళు ఇండియాలో డాలర్లు తీసుకొచ్చి పెట్టాలి అనుకున్నప్పుడు. ఇది రివర్స్ వెళ్ళండి. ఇప్పుడు యుఎస్ నుంచి ఇండియాలో పెట్టే బదులు పెట్టడం మానేశారు అనుకోండి, లేదా ఇండియాలో ఉన్నవి తిరిగి అమ్మేసి, వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో ఇన్వెస్ట్ చేశారు, అవి అమ్మేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అనుకోండి, రివర్స్ సినారియో ఇది. యుఎస్ వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో చాలా పెట్టుబడులు పెట్టేశారు, ఇప్పుడు వాళ్ళు యుఎస్ లో బెటర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి కాబట్టి వీటిని అమ్మేసేయాలనుకుంటే ఏం చేస్తారు? మళ్ళీ ఆర్బీఐకి వెళ్తారు, ఈ రూపీస్ ఇచ్చేస్తారు. దే విల్ సెల్ ద రూపీస్ దట్ దే హోల్డ్ ఇన్ ఇండియా అండ్ దే విల్ టేక్ డాలర్స్. రిజర్వ్ బ్యాంక్ దగ్గర డాలర్స్ తీసుకుంటారు. సో వాట్ ఆర్ దే డూయింగ్? దే ఆర్ బయింగ్ డాలర్స్ అండ్ సెల్లింగ్ రూపీస్. రూపీస్ ని అమ్మడం ద్వారా, డాలర్స్ ని కొనడం ద్వారా రూపీ ఏమవుతుంది? రూపీ యొక్క మారక విలువ తగ్గిపోతుంది, డిప్రిషియేట్స్. అర్థమైందా? రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. ఏదైతే అమ్మబడుతుందో దాని వాల్యూ తగ్గుతుంది, ఏదైతే కొనబడుతుందో ఎక్కువగా దాని వాల్యూ పెరుగుతుంది. సో పొటెన్షియల్ డిప్రిషియేషన్ ఆఫ్ రూపీ ఎగెనెస్ట్ డాలర్. సో రూపీ వాల్యూ తగ్గే అవకాశం ఉంటుంది డాలర్ మారక విలువతో పోలిస్తే. దిస్ ఈజ్ పాజిటివ్ ఫర్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ కి పాజిటివ్, నెగిటివ్ ఫర్ ఇంపోర్ట్స్. ఇండియాలో ఉన్న ఇంపోర్ట్స్ కి ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. ఇంపోర్ట్ చేసుకునేవాడు డాలర్లో కొనాలి కాబట్టి వాడికి నష్టం, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు డాలర్లో డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళకి లాభం. ఇది సెకండ్ ఇంపాక్ట్. థర్డ్ ఇంపాక్ట్ ఏంటి?
మూడవ ఇంపాక్ట్ ఏంటి? మూడవ ఇంపాక్ట్ వచ్చేసి బారోయింగ్ కాస్ట్లు పెరిగిపోవడం, డ్రైవింగ్ అప్ బారోయింగ్ కాస్ట్స్ ఇన్ ఇండియా. ఆబ్వియస్లీ అమెరికాలో బాండ్ ఈల్డ్స్ పెరిగాయి అంటే ఇండియాలో కూడా మెల్లగా పెరగడం మొదలవుతుంది. అమెరికాలో పెరిగాయి కాబట్టి ఇండియన్ బాండ్స్లో కూడా పెరగాలి. ఎందుకు పెరగాలి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు విదేశీ ఇన్వెస్టర్స్ని భారతదేశం అట్రాక్ట్ చేయాలంటే ఎక్కువ వడ్డీ ఇస్తేనే కదా వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు? అన్లెస్ యూ గివ్ మోర్ ఇంట్రెస్ట్, వై విల్ పీపుల్ కమ్? సో స్లోగా ఇండియాలో కూడా ఇండియన్ బాండ్స్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తే కానీ విదేశీ ఇన్వెస్టర్స్ మన దేశంలో పెట్టుబడి పెట్టరు. ఇండియన్ బాండ్స్ మీద కూపన్ రేట్ అనేది పెంచాల్సి వస్తుంది. యుఎస్ బాండ్ ఈల్డ్ పెరిగితే ఇండియన్ బాండ్స్ పైన, కొత్తగా ఇష్యూ చేసిన ఇండియన్ బాండ్స్ పైన కూపన్ రేట్ పెంచాల్సి వస్తుంది, వడ్డీ పెంచాల్సి వస్తుంది. మరి వడ్డీ పెంచినప్పుడు గవర్నమెంట్ పెంచింది అనుకోండి, కార్పొరేట్స్ కూడా పెంచాలి. వాళ్ళు ఎప్పుడైతే కొత్త బాండ్స్ ఇష్యూ చేయాలనుకుంటారో గవర్నమెంట్ ఇచ్చేదానికంటే ఎక్కువ ఆఫర్ చేస్తే కానీ ఎవరు కొనరు. కాబట్టి కార్పొరేట్స్ కూడా ఎక్కువ వడ్డీని ఆఫర్ చేయాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మరియు కార్పొరేట్స్కి బారోయింగ్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. దిస్ ఈజ్ అనదర్ రిపర్కషన్ ఆఫ్ హయ్యర్ బాండ్ ఈల్డ్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకేనా? టేక్ కేర్, బై.